తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పైన సంచలన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దాంట్లో ఎలాంటి డౌట్ లేదని జోస్యం చెప్పారు. 2029 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తానని, అసలైన రాజకీయం అంటే ఏంటో తాను చూపిస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక ఆ నమ్మకం ఏంటి? 2029లో నిజంగానే బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందా? ఒకవేళ రేవంత్ రెడ్డి అన్నట్లు బీఆర్ఎస్ నిజంగానే ఓటమి పాలైతే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మరి రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమవుతుందా? చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. 2029లో కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని, బీఆర్ఎస్ ఉనికే లేకుండా చేస్తామని ఆయన అనడం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలున్నట్టు తెలుస్తోంది. తాను అసలైన రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ నేతలకు తెలిసేలాగా చేస్తానని సవాల్ విసిరారు. దీంతో రేవంత్ దగ్గర పక్కా ప్లాన్ ఉన్నట్లుగా అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల్లో ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేసినప్పటికీ అరెస్టులు మాత్రం చేయడం లేదు. ఇది కూడా రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఓడించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రేవంత్ రెడ్డి ఇటువంటి దూకుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను బలహీనపరిస్తే పోటీ కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందని, తద్వారా లబ్ధి పొందొచ్చని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ చేరికల ద్వారా బీఆర్ఎస్ను సంస్థాగతంగా దెబ్బతీయడం రేవంత్ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. రాజకీయాల్లో 5 ఏళ్ళు అనేది చాలా సుదీర్ఘకాలం. ఇప్పుడే ఫలితాలను అంచనా వేయడం కూడా కష్టమే. కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ ముందు పలు సవాళ్లు కనిపిస్తున్నాయి. అధికారంలో లేనప్పుడు క్యాడర్ను కాపాడుకోవడం ఏ ప్రాంత పార్టీకైనా పెద్ద సవాలు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు అదే పనిలో ఉన్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఒకవేళ ఓట్లు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య భారీగా చీలిపోతే ఫలితం ఎటువైపైనా మొగ్గు చూపొచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి శపథం చేసినట్లు 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైతే దానికి కారణాలు చాలా ఉండే అవకాశం ఉంటుంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంతో రాష్ట్ర ప్రజల్లో కాస్త అసహనం కనిపిస్తోంది. ప్రజల సమస్య పైన కేసీఆర్ గట్టిగా ప్రశ్నిస్తారని అనుకుంటుంటే ఆయన ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒక కారణంగా అనుకోవచ్చు. అంతేకాకుండా కేటీఆర్, హరీష్ రావుల మధ్య సమన్వయ లోపం తలెత్తితే అది పార్టీని చాలా దెబ్బతీస్తుందని ప్రస్తుతం వీరిద్దరే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వలసల సమస్య తీవ్రంగా బాధిస్తోంది. పార్టీలోని కీలక నేతలందరూ అధికార పార్టీలోకి వెళ్లడం వల్ల క్యాడర్లో నైరాశ్యం నెలకొంటోంది. బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు కూడా ఉన్నట్లు గట్టిగా వినిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావుల మధ్య వైర్యం నడుస్తున్నట్లు టాక్ నడుస్తున్న పార్టీ కార్యక్రమాలను మాత్రం ఇద్దరు కలిసి నిర్వహిస్తున్నారు. హరీష్ రావు తొందరలో బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు, ఇతర పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్తే పాత ప్రభుత్వ పథకాలను ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంది. ఏకకాలంలో రైతులకు చేసిన రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాగా కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల మధ్య ఉన్న విభేదాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంలా కనబడుతోంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500, పింఛన్ 4000 ఈ పథకాలన్నీ ఇంకా అమలు కావాల్సి ఉంది. ఈ 3 గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంది.
అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగానే గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి.